చేస్తున్నారు? ఏం చేశాడు వాడు? బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రామ్ చరణ్ నడిచిన గేమ్ చేంజర్ మూవీ, బాలకృష్ణ నటిస్తున్న డాక్ మహారాజు సినిమాలు మేజర్గా పోటీ పడబోతుండగా, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా ఉన్నప్పటికీ మేజర్ పోటీ మాత్రం గేమ్ చేంజర్ మరియు డాక్ మహారాజుల మధ్య ఉండబోతుంది. ఈ రెండు సినిమాలు భారీ బిజినెస్తో పాటు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో బెనిఫిట్ షోల కోసం ట్రై చేస్తూ ఉండగా, తెలంగాణలో మాత్రం పుష్ప 2 రిలీజ్ టైంలో జరిగిన తప్పుల్లో అక్కడ బెనిఫిట్ షోలు ఉండొచ్చో లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేము. కానీ ఆంధ్రాలో మాత్రం భారీ ఎత్తున ఈ సినిమాకు స్పెషల్ షోలు పడబోతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి జనవరి 10న అర్ధరాత్రి 1 గంట నుండే బెనిఫిట్ షోలు ఉండబోతుండగా, డాక్ మహారాజ్కి జనవరి 12న ఉదయం 4 గంటల నుండి బెనిఫిట్ షోలు పడబోతున్నాయి. ఇక బెనిఫిట్ షోలకు మరియు పుష్ప 2 రేంజ్లో రేట్స్ పెట్టి ఇబ్బందులు పడకుండా మొత్తం మీద రీజనల్ రేట్స్ను పెట్టబోతున్నారు. గేమ్ చేంజర్ మూవీకి ఓవరాల్గా 600 వరకు టికెట్ రేట్లు ఉండబోతుందని సమాచారం. ఇక డాక్ మహారాజ్ సినిమాకి 500 వరకు బెనిఫిట్ షో రేట్లు ఉండబోతుందని తెలుస్తుంది. ఓవరాల్గా ఈ రెండు సినిమాలకు రీజనల్గా బెనిఫిట్ షోల రేట్లు ఉండబోతున్నట్లు మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు. టాక్ బాగుంటే మటుకు ఖచ్చితంగా రెండు సినిమాలు వెయిట్ రేంజ్లో అవి మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పాలి. మొత్తం మీద ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సాలిడ్ కలెక్షన్లతో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు. మరి ఈ యొక్క టికెట్ల కలెక్షన్ల వివరములపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా చెప్పొచ్చు.